టైఫండ్రీ కేడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్ల దేహదారుఢ్య మరియు సామర్థ్య పరీక్షలు చిత్తూరు జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్ మైదానంలో 5వ రోజు పకడ్బందీగా కొనసాగాయి. 5వ రోజు 496 మంది అభ్యర్థులకు గాను 274 మంది హాజరయ్యారు. వీరిలో 80 మంది తదుపరి వ్రాత పరీక్షకు అర్హత సాధించారు. కానిస్టేబుళ్ల ఎంపిక ప్రక్రియలో శనివారం మహిళా అభ్యర్థులకు పరీక్షల నిర్వహణకు జిల్లా ఎస్పీ విఎన్ మణికంఠ చందోల్ అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఎస్పీ ఆధ్వర్యంలో వీరి పరీక్షల నిర్వహణ కోసం అదనంగా ఒక మహిళా డీఎస్పీ, ఒక మహిళా ఇన్స్పెక్టర్, 5 మంది మహిళా ఎస్ఐలు, 9 మంది ఏఎస్ఐలు, 35 మంది మహిళా కానిస్టేబుళ్లు మరియు 8 మంది మహిళా హోంగార్డులను నియమించి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించారు. మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేహదారుఢ్య మరియు సామర్థ్య పరీక్షలను నిర్వహించారు. హాజరైన 496 మందికి సర్టిఫికెట్ల పరిశీలన, ఫిజికల్ మెజర్మెంట్లో భాగంగా ఎత్తు, బరువులను కొలిచారు. అనంతరం ఫిజికల్ ఎఫిషియన్సీ పరీక్షలు నిర్వహించగా 80 మంది తదుపరి ప్రక్రియకు ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ రిక్రూట్మెంట్ బోర్డు ఆదేశాలు, నియమ నిబంధనల మేరకు ఈ పరీక్షలు పటిష్టంగా జరిపించారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ మొదలు బయోమెట్రిక్ అథెంటికేషన్, ఫిజికల్ మెజర్మెంట్ పరీక్షలు, ఆర్ఎఫ్ఐడి ట్యాగుల పంపిణీ, ఫిజికల్ ఎఫిషియన్సీ పరీక్షలు, రిజల్ట్ కౌంటర్ వరకు కేటాయించిన విధులను సిబ్బంది పకడ్బందీగా నిర్వహించారు. ఇక పరుగు పందెంలో అలసిన అభ్యర్థులకు వైద్యులు ప్రథమ చికిత్సను అందజేశారు.